అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి 5 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు అయితే వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. సమస్య మీదే పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున అద్భుతమైన రోజు అయితే కాబోతుందండి. మీ ప్రతి ప్రయత్నానికి మీ పెద్దల యొక్క ఆశీస్సులు మరియు దైవిక సహాయం లభిస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా ఆకట్టుకుంటాయి. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పడంలో విజయం సాధిస్తారు. మరోవైపు మీరు రేపటి రోజున కొంచెం మొండిగా కూడా ఉండబోతున్నారు. ఇది మీ కుటుంబంలో చిన్న వాదనకు కూడా దారితీయవచ్చు. ఎవరైనా మీ అభిప్రాయంతో విభేదిస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. కెరీర్ పరంగా మీ నిజాయితీ మీ ముఖ్య లక్షణం అవుతుంది. రేపటి రోజున విద్యా చట్టము లేదా కన్సల్టెన్సీలో ఉన్నవారికి ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది. రేపటి రోజున ఆర్థిక లాభం పొందే అవకాశాలు బాగా ఉన్నాయండి. కానీ కాగితం పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చదవకుండా ఏ పత్రాలపైన మాత్రం సంతకం చేయవద్దు. మరియు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు జీర్ణ మరియు నడుము సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకొని చల్లగా ఆహారంగా తినండి. రేపటి రోజున మీ ప్రేమ సంబంధంలో లోతు మరియు అవగాహన కోసము మీరు వెతుక్కుంటారు. మీ భాగస్వామ్యంతో భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. రేపటి రోజున ఈ రాశి స్త్రీలకు మానసిక స్పష్టత మరియు కొత్త ప్రయోగాలకు నిలయమైన రోజుగా ఉంటుంది. మీరు అందరికంటే భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. రేపటి రోజున ప్రేమ సంబంధాల్లో అవగాహన మరియు పరిణతి అవసరము. వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవచ్చు. భావోద్వేగాల కంటే ఆచరణాత్మక ఆలోచన సంబంధాన్ని స్థిరంగా ఉంచుతుంది. అవివాహిత మహిళల జీవితంలోకి ప్రభావవంతమైన వ్యక్తి రావచ్చు. రేపటి రోజున తక్షణ భావోద్వేగ అనుబంధాన్ని నివారించడం అయితే మంచిది. సంబంధాల్లో ఉన్న స్త్రీలు ఎక్కువగా వాదించవద్దు. అనవసరమైన వాదనలు సంబంధాల్లో దూరాన్ని సృష్టించగలవు. కెరీర్ దృక్కోణం నుండి రోజున తొందరపడవలసిన రోజు అయితే కాదు, వ్యూహం రూపొందించుకోవాల్సిన రోజు. ఉద్యోగ మహిళలు తమ పనిలో మార్పు లేదా కొత్త బాధ్యత కోసము ప్లాన్ చేసుకోవచ్చు. మీ విభిన్న ఆలోచనలు సీనియర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. పరిశోధన, సాంకేతికత విద్య మరియు సామాజిక సేవతో సంబంధం ఉన్న మహిళలు భాగస్వామ్యానికి సంబంధించిన నిర్ణయాలతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆఫర్ ప్రయోజనకరంగా ఉండదు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవాలి. ప్రతికూల పరిస్థితులు మీ సంకల్ప శక్తి మీకు రక్షణ కవచంలో పనిచేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారి యొక్క ఆరోగ్యము మెరుగుపడుతుంది. ఆర్థిక మరియు రుణాలకు సంబంధించిన మీ పెండింగ్ పనులు రేపటి రోజున ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. రేపటి రోజున మీకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. మీరు పని కోసం ఊహించని ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు, ఎందుకంటే వారు పరీక్ష రాస్తే వారి ఫలితాలు అందుకోవచ్చు. ఏ ప్రయోజనం కోసమైనా డబ్బు అప్పుగా తీసుకోకండి. మరియు మీరు కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దానిని మీరు సులభంగా కనుగొంటారు. విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన అభిప్రాయ భేదాలు రేపటిలోని సమస్యపై సూచనలు కనిపిస్తుంది. చిన్న వాదనలు, అపోహలు మానసిక ఒత్తిడికి కారణమయ్యే అవకాశం కూడా ఉందండి. పరస్పర చర్చ, సహనము మరియు సానుకూల దృష్టితో వ్యవహరించడం ద్వారా
కుటుంబంలో సామరస్యాన్ని స్థిరం చేయవచ్చు. మిత్రులు, సన్నిహితులు సహకారం కూడా సమస్యలను త్వరగా పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. కొత్త అవకాశాలు, మార్కెటింగ్ చర్యలు మరియు వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా సాగే అవకాశం అయితే ఉంది. సహకారులు మరియు భాగస్వాములతో సంబంధాలను బలపరచడం ద్వారా వ్యాపార వృద్ధికి దోహదం ఉంటుంది. చిన్న శ్రమల ఫలితంగా పెద్ద లాభాలు అందే అవకాశం కూడా ఉందండి. ఆర్థిక విషయాల స్థిరత్వం ఉంటుంది. ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా పొదుపు పెరుగుతుంది. ఆరోగ్యము సాధారణంగా బాగుండగా అలసటకు దృష్టి పెట్టడం అవసరము. ఇక ఈ రాశి వారు రేపటి రోజున శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. మీ సృజనాత్మకత కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. దీనివల్ల మీరు ఆలోచనలు వ్యక్తపరచవచ్చు మరియు వాటిని మీ ప్రియమైన వారితో పంచుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న వారితో మీరు సామరస్యం మరియు సహకారాన్ని అనుభవిస్తారు. రేపటి రోజున సామాజిక కార్యకలాపాలు మరియు కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. కొన్ని కొత్త ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున మీ ఉత్సాహం మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు, కానీ పరిస్థితి నిర్వహించే మీ సామర్థ్యం మిమ్మల్ని విజయానికైతే దారితీస్తుంది. మీ శక్తిని తెలివిగా ఉపయోగించుకునేలా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చివరగా మీ హృదయాన్ని వినండి మరియు మీ అంతర్గత స్వరాన్ని విశ్వసించండి. అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇక ఈ రాశి వారు గందరగోళానికి గురి కాకుండా ఉండటం అయితే మంచిది. చాలా ఎంపికలు లేదా కళలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి. వాస్తవిక విధానాన్ని అవలంబించండి మరియు మీ విలువలకు అనుగుణంగా ఉండేదాన్ని ఎంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం హానికరం కావచ్చు. రేపటి రోజు మీరు చేసే పని మీకు కీర్తి మరియు విజయాన్ని తెస్తుంది. కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యము చెక్కు చెదరకుండా ఉంటుంది. మీ ఆలోచనలు మరియు ప్రవర్తన మరింత భావోద్వేగంగా ఉంటాయి. సహోద్యోగుల యొక్క మద్దతు లభిస్తుంది. మీరు మీ సేవకులు మరియు మీ తల్లి బంధువుల నుండి ప్రయోజనం పొందుతారు. డబ్బు మీ పనికే ఖర్చు అవుతుంది. ప్రత్యర్థులు లేదా పోటీదారులు ఓడిపోతారు. మీ ఆర్థిక నిర్ణయాలు సవ్యంగా ఉంటాయి. పాలసీలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని మీరు మీ కుటుంబంతో షాపింగ్ చేస్తూ అద్భుతమైన సమయాన్ని అయితే గడుపుతారు. ధైర్యం మీ కష్టమైన పనులను కూడా పూర్తి చేయడంలో సహాయపడుతుంది. ఆచరణాత్మకంగా ఉండండి మరియు మీరు భావోద్వేగానికి గురైనప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. ప్రమాదకర వ్యాపారాలు పెట్టుబడి పెట్టకుండా ఉండండి. ప్రయాణించేటప్పుడు మీ వస్తువులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబం మరియు సామాజిక బాధ్యతల మధ్య సమతుల్యతను కాపాడుకోండి. పనిలో కొన్ని ఆటంకాలు ఉంటాయి, కానీ ప్రజా లావాదేవీలు మరియు మార్కెటింగ్లో విజయం ఆశించబడుతుంది. చాలా పనులు ఇంటి నుండి ఫోన్ ద్వారా పూర్తవుతాయి. యంత్రాలు లేదా ఎనుముతో కూడిన వ్యాపారాలు ఊహించిన ఖర్చులు ఎదుర్కోవచ్చు. భార్యాభర్తల మధ్య సామరస్యం ఇంటిని ఆహ్లాదకరంగా ఉంచుతుంది. కుటుంబ విందు లేదా విహారయాత్రకు ప్రణాళిక వేయవచ్చు. అస్తవ్యస్తమైన దినచర్య మీ జీర్ణ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. తేలిపాటి భోజనం తినండి మరియు కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ కష్టానికి ప్రతిఫలం లభించే రోజుగా చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకంటే చిన్నవారికి లేదా సహోద్యోగులు మీరు మద్దతుగా నిలుస్తారు మరియు వారి సహకారం మీ పురోగతికి సహాయపడుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం, కాబట్టి రేపటి రోజు మీరు వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ బాధ్యతలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పరిస్థితిలో పిల్లలను పెంచడం మరియు వారి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన పెరగవచ్చు. కుటుంబంతో సమయం గడపడము వల్ల మనశ్శాంతి లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి ప్రయాణం సాధ్యమే. మీరు వ్యాపారం కోసం ప్రయాణిస్తే తూర్పు లేదా దక్షిణం లేదా ఉత్తరం వైపు ప్రయాణించడం అయితే ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కొత్త బెల్లం తినడం శుభప్రదము. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు రేపటి రోజున సానుకూలంగా ఉంటుంది. మీ కృషి ఫలించవచ్చు మరియు మీరు ఆశించిన ఫలితాలను సాధించే విధంగా ఉందన్నమాట. ఇంట్లో వాతావరణం మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. యువకులు సానుకూల మరియు అవగాహన ఉన్న వ్యక్తుల సహవాసాన్ని కోరుకోవాలి. ఇది ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉంచడానికి మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. ముఖ్యంగా తగినంత విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. మీరు మీ ప్రతికూల లక్షణాలను నియంత్రించుకోవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి మీరు మంచిగా భావిస్తారు. రేపటి రోజు మీకు అద్భుతమైన రోజు అయితే కాబోతుందండి. రేపటి రోజు ఆధ్యాత్మిక శాంతి మరియు సృజనాత్మక కార్యకలాపాలకు అంకితమైన రోజు అనమాట. విదేశీ పరిచయాలు ప్రయోజనాలు తెచ్చే అవకాశం అయితే ఉంది. సాయంత్రం మీ భాగస్వామితో ఆధ్యాత్మిక సంబంధాన్ని తెస్తుంది. పరిశోధన పనులు విజయవంతం అవుతాయి. అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. ఒంటరిగా ఉన్నట్లు భావించకండి. మీ ప్రియమైన వారితో మాట్లాడండి. పెండింగ్లో ఉన్న చెల్లింపులు అందే అవకాశం అయితే ఉంది. భాగస్వామి వ్యవహారాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి.
నిద్ర లేకపోవటము మరియు కాళ్ళనొప్పి ఆందోళన కలిగించవచ్చు. మీ భాగస్వామి నిర్లక్ష్యం చేయబడ్డారని భావించవద్దు. మొత్తానికి రేపటి ఈ రాశి వారికి సాయంత్రం వరకు మంచి శుభవార్తలు అయితే ఉంటాయండి. మీరు ఆ శుభవార్తలను విని సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త రేపటి సాయంత్రానికి మీకు ఖచ్చితంగా అందుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి ఏదైనా సరే అండి, మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే మాత్రం ఆ పనిని ఎట్టు పరిస్థితుల్లో కూడా పక్క మనిషికి కూడా తెలియనికుండా ఉంటే మీకు ఆ పని అనేది 100% సక్సెస్ఫుల్ అయితే అవుతుందండి. మీరు ప్రతి శుక్రవారము గురువారము లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మరి తెలుసుదాకండి రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.